హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి అయితే మనం చర్చిస్తున్నది పోయినసారి నిన్నటి క్లాస్లో మనం చూసాము 28వ శ్లోకము, 27వ శ్లోకం, రైట్? సో పత్రం పుష్పం చూసాము. దాని తర్వాత 27వ శ్లోకం ఎవరికైనా గుర్తుందా? చెప్పగలుగుతారా శ్లోకం స్టార్టింగ్ లైన్ అన్నా? ఓకే, యత్ కరోషి యదశ్నాసి. ఓకే, దట్ ఈస్ ద శ్లోక వి రిసైటెడ్. ఇంకా మనం దాన్ని చక్కగా అర్థం చేసుకున్నాము. ఏ విధంగా సకామ భక్తి, నిష్కామ భక్తి మరియు మూడవది శుద్ధ భక్తి, కేవల భక్తి, ఇవన్నింటి గురించి మనం చర్చించాము. ఇంకా 27వ శ్లోకం ఏదైతే ఉందో, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వామతర్పణం. మదర్పణం, రైట్? మనం అందరం జనరల్గా కృష్ణార్పణం అంటాం, కరెక్ట్? క్యాజువల్ లాంగ్వేజ్లో ఏదైనా చేస్తే కృష్ణుడికి అర్పించేటట్టు చేస్తామన్నమాట. అదేవిధంగా కృష్ణుడు చెప్తున్నారు, సరే మీరు అంత శుద్ధమైనటువంటి స్థాయిలో పత్రం పుష్పం ఫలంతో ఏం పెట్టకున్నా మీరు ఏదైతే చేస్తున్నారో ఆల్రెడీ అది నాతో కనెక్ట్ చేయండి, నాకు అర్పణం చేయండి. దాని అర్థం ఏంటి? దాని యొక్క ఫలితంలో ఆ, ఒక భాగము కృష్ణుడికి అర్పణం చేయడం అన్నమాట. సో ఆ విధంగా యత్ కరోషి యదశ్నాసి అనేది నిష్కామ మరియు శుద్ధ భక్తి మధ్యలో వస్తుందన్నమాట, రైట్? సో ఇప్పుడు ఆ 28వ శ్లోకం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకము. 28, 29 రెండు చూస్తాం ఇవాళ. సో చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారా చదవడానికి? విజయడుపు మాతాజీ, యూ హ్యావ్ నాట్ రెడ్ సిన్స్ మెనీ డేస్, వుడ్ యూ లైక్ టు ట్రై? ఎస్ మాత, చదవండి. 27th వర్స్ యూ కెన్ రీడ్. 28, సారీ, యా, ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. యా, మీ వాయిస్ రావట్లేదు మాతాజీ ఇఫ్ యూర్ రీడింగ్. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ సమ్ ఆడియో ఇష్యూస్. సంతోషి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండ, చదవండి మాతాజీ, మీరు చదవండి. ఎస్. 28th శ్లోకం. శుభాశుభాఫలైరేవం మోక్షసే కర్మ బంధనైః సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అనువాదము: ఈ విధముగా నీవు కర్మబంధముల నుండియు వాని శుభాశుభ ఫలముల నుండియును విముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతముతో నా యందు మనస్సును స్థిరపరుచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందుదువు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, సో ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఒకవేళ ఆ విధంగా ఒక భక్తుడు కార్యం చేస్తే, యత్ కరోషి ఏది చేసినా, యత్ జుహోసి యత్ తపస్యసి ఏది తిన్నా, ఏ తపస్య చేసినా, ఏది ఆఫర్ చేసినా, ఇవన్నీ కూడా
ఈ విధంగా చేస్తే దానికి రిజల్ట్ ఏమొస్తుంది? శుభాశుభ ఫలైరేవం. అయితే కర్మబంధనకి కలిగేటటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో అది శుభ ఫలితం అవ్వచ్చు, అశుభ ఫలితం అవ్వచ్చు. అందుకని శుభాశుభ అని చెప్పారు. ఫలైరేవం, ఆ రెండు ఫలాలు శుభ ఫలితము అశుభ ఫలితము రెండింటి నుంచి మోక్షసే కర్మబంధన అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. చూడండి ఫస్ట్ లైన్లో, శుభాశుభ ఫలేరేవం మోక్షసే కర్మబంధన. సో ఈ విధంగా ఒక వ్యక్తి భగవంతుని కేంద్రంలో పెట్టి భగవంతుడి కోసం కార్యం చేస్తే ఆ వ్యక్తికి కర్మబంధన కలగదు, విచ్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, రైట్? మనం ఎన్నోసార్లు చర్చించాను. ఈ సోల్జర్ ఎగ్జాంపుల్ మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఎవరైనా చెప్తారా? సోల్జర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను. యా, హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. అంటే సోల్జర్ ఎలాగైతే తన అది ఆ, క్షత్రియగా అది రోల్ ప్లే చేస్తున్నారో, అంటే దేశంని కాపాడడానికి కోసము, ఆ అలాగా అందుకని అతనికి ఏమి కర్మబంధన కలగదు. అతన్ని ధర్మం కాబట్టి కాపాడడం కాబట్టి ఆ కర్మబంధన కలగదు అని ప్రభుజీ సోల్జర్. అదే Hmm. ఇప్పుడు ఆ సోల్జరే ఇప్పుడు ఇంటికి వచ్చి అలా ఏమైనా రివర్స్ గా వాళ్ళ వైఫ్ తో గానీ అలా పక్కన ఉన్న వాళ్ళ గానీ బంధుమిత్రులతో అది ప్రవర్తిస్తే అది కర్మ బంధనగా అవుతుంది. కరెక్ట్, వెరీ గుడ్. సో ఒక సైనికుడు దేశం కోసం పోరాడుతున్నప్పుడు ఒక 10 మందిని చంపినా గానీ, ఒక ఇండియన్ సోల్జర్ పాకిస్తాన్లో 10 మందిని చంపితే ఇండియన్ గవర్నమెంట్ చంపడానికి ఆ, పురస్కరిస్తుందా లేకపోతే జైల్లో వేస్తుందా? పురస్కరిస్తుంది. ఎందుకంటే తను చేసింది ఎవరి కోసం? గవర్నమెంట్ కోసం. కానీ అదే ఇండియన్ సోల్జర్ తన పర్సనల్ లైఫ్లో ఒక పక్కింటోడిని మర్డర్ చేసేస్తే ఆ సోల్జర్ని జైల్లో వేస్తారు, రైట్? అక్కడ కర్మబంధన కలుగుతుంది. అదేవిధంగా ఈ లోకంలో అందరు జీవాత్మలు అనేకమైనటువంటి భౌతిక కోరికలు తీసుకొని తిరుగుతున్నారు, వేరే వేరే డ్రెస్సులు వేసుకొని. ఏంటా వేరే వేరే డ్రెస్సులు? ఎవరు చెప్తారు? ఎస్, స్వప్న మాతాజీ మీరు చెప్పండి. ఏంటి వేరే వేరే డ్రెస్సులు అంటే ఏంటి? ఎర్ర కలర్ డ్రెస్, నల్ల కలర్ డ్రెస్ అదా? లేకపోతే పంజాబీ డ్రెస్సు, జీన్స్, టీ షర్ట్ అదా? చెప్పండి స్వప్న మాతాజీ, అన్మ్యూట్ చేయండి. ధోతి పంచ అట్లా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ జీవాత్మలు అందరూ కూడా ఈ భౌతిక జగత్తుకు వచ్చారు, వేరే వేరే డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు. దాని అర్థం ఏంటి? అంటే ప్రభుజీ ఆత్మకు డ్రెస్ లైక్ ఉండదు కదా ప్రభుజీ. 1 minute, లెట్ స్వప్న మాతాజీ ట్రై. యా, ఆత్మకు డ్రెస్ అనేది ఉండదు కదా ప్రభుజీ. మరి నేను చెప్పిన దానికి ఏంటి అర్థం? మరి వేరే వేరే డ్రెస్సులు వేసుకొని తిరుగుతుందంటే దాని అర్థం ఏంటి? ఓకే, నో ప్రాబ్లం. యా, 1 minute, లెట్ మీ ఆస్క్. ఎందుకంటే ఐ వాంట్ సమ్ పీపుల్ టు పార్టిసిపేట్. కొంతమంది ఎప్పుడు పార్టిసిపేట్ ఎక్కువగా చెయ్యరు, సో హ్యాండ్ రైస్ కూడా చెయ్యరు. సో నేను వాళ్ళ పేర్లు తీసుకుంటే బహుశా చేస్తారేమోనని ఒక చిన్న ఆశ నాకు, రైట్? ఓకే. సులోచన మాతాజీ మీరు చెప్తారా? సులోచన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే జన్మ జన్మకు శరీరాలు మారుతుంటాయి కదా ప్రభుజీ. ఎస్, గుడ్, యూ కేమ్ ఆల్మోస్ట్ ఒక్కొక్క క్లోజ్. జన్మలో ఒక్కొక్క శరీరం. కరెక్ట్, ఎస్. యా, పద్మజ మాతాజీ మీరు చెప్పండి. యువర్ అన్మ్యూటింగ్ యువర్ సెల్ఫ్. అదే ప్రభుజీ అంటే అంటే ఆత్మకి నాశనం లేదు, శరీరానికి మాత్రమే అని చెప్తాం కదా. ఈ జన్మలో మనం ఒక పని చేసి మా వల్లనే జరిగింది, ఇది మేము చేసాము అని ఒక అదే డిఫరెంట్ వస్త్రం లాగా ధరిస్తున్నాము తప్పించి అదేమి అశాశ్వతమైనది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను పొలిటీషియన్ సపోజ్ మరి నా వల్లనే ఇదంతా జరిగింది అని ఆ ముసుగులో వాళ్ళు చేస్తున్నారు. బట్ అది చేసేది అంతా ఆ భగవంతుడు నడిపిస్తున్నాడు అన్న విషయం తెలుసుకోకుండా మేమే చేస్తున్నాము అని అనుకోవడమేమో అని అనుకుంటున్నాను. ఓకే, ఫైన్. యా, పరమేశ్వరి మాతాజీ మీరు చెప్పండి. అన్మ్యూట్ చేశారు మీరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ఇప్పుడు ఆత్మ ఒకటి సేమ్ ఉన్న అప్పటికి కూడా
చిన్నప్పుడు ఒక తీరుగా ఉంటారు, మధ్యలో ఒక తీరు ఉంటారు, ఆ ముసలి వాళ్ళైనాక ఒక శరీరం అక్కడ ఉంటుంది కదా, ఆ విధంగా శరీరం కూడా చేంజ్ అవుతుంది కదా రకరకాలుగా. ఓకే, ఫైన్. రమ్మ భాగ్యలక్ష్మి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండోత్ ప్రణామం. అంటే మనము ఎన్నో జన్మలు ఎత్తుతాం కదా ప్రభుజీ, అది మానవ జన్మం, అది నేను అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే చిన్నప్పుడు కుమారం, యవ్వనం, ముసలితనం అట్లా మారుతూ ఉంటాం కదా ప్రభుజీ, అది అనుకుంటున్నాను ప్రభుజీ నేను. ఓకే, శరీరం. ఓకే, యా ఫైన్. అనంతలక్ష్మి మాతాజీ మీరు చెప్పండి. హరే అనంత కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ, ప్రణామ్ ప్రభుజీ. దండోత్ ప్రణామం. ఎస్ చెప్పండి మాత. సిమిలర్ ఆన్సర్ ప్రభుజీ, అందుకే నేను హ్యాండ్ డౌన్ చేశాను ప్రభుజీ. ఓకే, యూ హ్యావ్ ఎ సిమిలర్ ఆన్సర్, ఫైన్. ఓకే, యా, సో యు గాట్ ఇట్ రైట్. సో హరే నేను కృష్ణ చెప్పిన పాయింట్ ప్రభుజీ, ఏంటంటే, నాకు ఒక చెప్పండి చిన్న మాత. చెప్పండి. ప్రభుజీ, ఈ జన్మలో మనము ఆడ మనిషిగా ఉండవచ్చు, ఇంకో జన్మలో మగ మనిషిగా ఉండవచ్చు. చేసే కర్తవ్యం ఒకటే ఉంటది కదా ప్రభుజీ, ఆడ మగ అయినా కూడా, అని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. డ్రెస్ అన్నారు కదా, ఈ జన్మకు ఫ్యామిలీ కాపాడడానికి ఒక భర్త గాను, ఇంకో జన్మల అమ్మాయి గాను, ఆత్మకు లేదు కాబట్టి శరీరం మారుతుంది కాబట్టి డ్రెస్ కూడా అలానే మారుతుంది కదా ప్రభుజీ. ఎస్, ఓకే, ఫైన్. సో ప్రభుజీ అది ఆ ఆ, మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు వాళ్ళ కర్మఫలం ద్వారా వాళ్ళు ఒక కుక్కగా పుట్టొచ్చు, ఒక బల్లిగా పుట్టొచ్చు, కాక్రోచ్ గా పుట్టొచ్చు. గుడ్, గుడ్, నౌ యూ ఆడ హిట్ ద నేల్. గుడ్, నౌ ద ఆన్సర్ ఇస్ కంప్లీట్. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడు మధ్యలో బ్రేక్స్ తీసుకొని కొన్ని కాన్సెప్ట్స్ వ్యాలిడేట్ చేస్తాను. సో దయచేసి నన్ను టాలరేట్ చేయండి, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఐ వాంట్ టు బీ కాన్ఫిడెంట్, మీకు అందరికీ అర్థమవుతుంది. అఫ్ కోర్స్ ఈ కాన్సెప్ట్ మనం సెకండ్ చాప్టర్లో చర్చించాం, అదే 2 సంవత్సరాల క్రితం చేసాం, బట్ స్టిల్ ఐ వాంట్ టు బి ష్యూర్. సో పాయింట్ ఏంటంటే, ఈ భౌతిక జగత్తులో జీవాత్మలందరూ అనేక కోరికలు తీసుకొని తిరుగుతున్నారు. ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మ శరీరంలో ఉంటాయి. మనందరికీ 2 శరీరాలు ఉన్నాయి. ఏంటవి? మనందరికీ అంటే ఆత్మకి శరీరం ఉందంటే ఆవరణ ఉందన్నమాట. 2 ఆవరణలు ఉన్నాయి. ఒక ఆవరణ ఏంటి? సూక్ష్మ శరీరము, మనసు, బుద్ధి, అహంకారము. దాని మీద ఇంకో ఆవరణ ఉంటుంది, అది పంచమహాభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం ఏదేదో కనిపిస్తుందో చూడండి, ఇది ఫిజికల్ శరీరం, ఇది పంచమహాభూతాలతో తయారైంది. సో ఈ బాహ్యంగా ఉండే ఈ శరీరము దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మన సూక్ష్మ శరీరంలో ఎటువంటి కోరికలు ఉన్నాయో, ఎటువంటి సంస్కారాలు ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరము ఈ స్థూల శరీరాన్ని నిర్ణయిస్తుంది. చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దాని అర్థం ఏంటి? ఒక సూక్ష్మ శరీరంలో ఒక వ్యక్తికి తను ఒక పశువు సంస్కారాలు ఉన్నాయి, పశువు ప్రవృత్తులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, రైట్? అటువంటి కార్యాలు చేస్తున్నాడు. మానవ శరీరం వచ్చినప్పటికీ అలా చేస్తే నెక్స్ట్ జన్మలో తను పశు శరీరం ఇచ్చేస్తుంది ప్రకృతి. ఎందుకయ్యా నువ్వు మానవ శరీరంలో కష్టపడుతున్నావు? పశు శరీరం ఇచ్చేస్తే నువ్వు విచ్చలవిడిగా పశువు ప్రవృత్తులను పూర్తి చేసుకోవచ్చు. అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట తెలుసుకోవడం. ఈ లోకంలో అందరూ కూడా అనేక కోరికలు తీసుకొని తిరుగుతున్నారు. సో కోరికలు మరియు బడ్జెట్ 2 బట్టి ఒక శరీరం మనకు, ఒక డ్రెస్ మనకి ఇవ్వబడుతుంది. సో డ్రెస్ అంటే, సో టోటల్ ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి? ఎవరు చెప్తారు? మీరు ఈ భౌతిక జగత్తు అనే మాల్లో ఉన్నారు. ఈ మాల్లో ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి? 84 లక్షలు. వెరీ గుడ్. 84 లక్షల డ్రెస్సులు ఉన్నాయి. ఏ మాల్లోనైనా 84 లక్షల డ్రెస్సులు ఉంటాయా? ఉండవు. కానీ భౌతిక జగత్తు అనే మాల్లో 84 లక్షల డ్రెస్సులు ఉన్నాయి. ఒకసారి అక్కడ చూసి జీన్స్ ప్యాంట్ బాగుంటుంది, అది వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఏమో ధోతి వేసుకుంటే బాగుంటుంది, ఒకసారి సూట్ వేసుకుంటే బాగుంటుంది, ఒకసారి హాఫ్ ప్యాంట్ వేసుకుంటే ఈ విధంగా ఒక వ్యక్తి మాల్కి వెళ్ళి అనేక డ్రెస్సులు ట్రై చేస్తూ ఉంటారు. కొంతమందికి షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఎటువంటి అవసరం లేనప్పటికీ వెళ్ళి కొనుక్కుంటారు. ఏమంటారు అడిగితే? ఎందుకు కొనుక్కున్నారంటే ఫ్యూచర్లో పనికి వస్తుంది, అందుకని తీసుకొని పెట్టుకున్నాను. ఆ విధంగా. సో ఈ విధంగా షాపింగ్ చేసే అలవాటు ఉంటుంది కొంతమందికి. వాళ్ళు అనేక డ్రెస్సులు చూస్తూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు అనే యొక్క మాల్లో జీవాత్మలందరూ తిరుగుతున్నారు. ఇంకా ఒకసారి కుక్క అనే డ్రెస్ వేసుకుంటున్నాం, ఒకసారి మనిషి అనే డ్రెస్ వేసుకున్నాం, ఒకసారి పులి అనే ఒక డ్రెస్ వేసుకున్నాం, రైట్? సో అవన్నీ కూడా డ్రెస్సులే. డ్రెస్సుకి ప్రాణం ఉండదు, రైట్? అది ఎప్పుడైతే ప్రాణంతో ఉండే వ్యక్తి మీద ఉంటుందో అప్పుడు అది ప్రాణంతో కనిపిస్తుంది.
రైట్. దాన్ని అలాగే పక్కన పెట్టేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాటర్, పంచమహాభూతాలు. సో ఆ విధంగా వీళ్ళందరూ తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ, భౌతిక కోరికలు పూర్తిగా పోలేవు కాబట్టి. ఎప్పటిదాకైతే భౌతిక కోరిక ఉంటుందో అప్పటిదాకా ఈ శరీరాలు ఎత్తుతూ ఉండాలి. చాలా సింపుల్. ఎందుకంటే ఆ భౌతిక కోరిక తీర్చడానికి ఒక శరీరం కావాలి కదా. ఎందుకంటే భౌతిక కోరిక ఆత్మ తీర్చరాదు. అంటే ఆధ్యాత్మిక స్థాయిలో భౌతిక శరీరం ఉంటేనే ఆ భౌతిక కోరిక తీరుతుంది. రైట్. సో ఆ విధంగా ఎప్పటిదాకైతే భౌతిక కోరికలు ఉంటాయో అప్పటిదాకా ఆత్మ తిరుగుతూనే ఉంటుంది, అనేక శరీరాలు తీసుకుంటూనే ఉంటుంది. దీన్ని కర్మబంధన అంటారు. సింపుల్. ఈ కర్మబంధన చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఈ కర్మబంధన ఎంత దృఢమైనటువంటిదంటే దీని నుంచి బయటపడడం ఆల్మోస్ట్ డిఫికల్ట్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకనే కర్మ వృక్షము అని కూడా అంటారు. మనం భాగవతంలో స్టార్టింగ్ డేస్లో చర్చించినప్పుడు కర్మ వృక్షము గురించి మాట్లాడాం. ఏ విధంగా ఒక చిన్న విత్తనం వృక్షంగా మారుతుంది. ఆ వృక్షంలో అనేక శాఖలు ఉంటాయి, ఒక శాఖలో మళ్ళీ ఉపశాఖలు ఉంటాయి. ఈ విధంగా పెద్ద వృక్షం తయారైపోయింది. ఎక్కడ స్టార్టింగ్లో మనం ఏం చేశామో దానివల్ల మళ్ళీ ఏం చేశామో ఏ ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నానో ఇది చెప్పడం సాధ్యం కాదు. అది వృక్షంలాగా మారిపోయింది అనమాట. రైట్. సో అందుకనే ఆ వృక్షంలో నుండి అనేక ఫలాలు వస్తున్నాయి. ఆ ఫలాలు కింద పడిపోతున్నాయి, మళ్ళీ కొత్త ఫలాలు వస్తున్నాయి. ఆ విధంగా ఫలితాలు అనుభవిస్తూ ఉన్నాం అనమాట. సో అటువంటి వృక్షాన్ని మనము కంప్లీట్గా తీసేయాలంటే వేర్ల నుంచి కట్ చేయాలి. ఎందుకంటే మీరు ఒక శాఖని కట్ చేశారనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ ఆ శాఖ వచ్చేస్తుంది, మళ్ళీ శాఖ పెరిగిపోతుంది. గడ్డి ఉంటుంది కదా, గడ్డిని మీరు ఒక కత్తెర తీసుకెళ్ళండి, ఇలా కట్ చేసేయండి, మళ్ళీ వానాకాలం వచ్చేస్తుంది, మళ్ళీ గడ్డి కనిపిస్తుంది, అదే గడ్డి అలాగే ఉంది. అరే ప్రభుజీ మొన్నే కట్ చేశాను మళ్ళీ వచ్చింది. రైట్. గడ్డి అక్కడ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గడ్డిని పీకేయాలి అక్కడి నుంచి. దాని అర్థం ఏంటి? వేర్ల నుంచి తీసేయాలి, అప్పుడు అక్కడ మళ్ళీ రాదు అది. అదేవిధంగా కర్మబంధన నుండి ఒక వ్యక్తి పూర్తిగా విముక్తి పొందాలి అని అంటే ఆ ఆ, భౌతిక కోరికలు తీర్చుకోవాలనే ఆ ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని వేర్ల నుంచి తీసేయాలి. వేర్ల నుంచి తీయడానికి ఏకైక మార్గం ఉంది, దాన్నే భక్తి మార్గం అంటారు. వేరే ఏది చేసినా కానీ అది టెంపరీ సొల్యూషన్ ఇస్తుంది. అంటే గడ్డిని మీది నుంచి కట్ చేసినట్టు కొంచెం సమయం తర్వాత మళ్ళీ అది పైకి వచ్చేస్తుంది. రైట్. సో ఆ విధంగా ఈ కామకర్మ బీజాలు ఏవైతే ఉన్నాయో, బీజములు, కామకర్మ బీజములు మన సంస్కారాలు సూక్ష్మ శరీరంలో ఉన్నాయన్నమాట. అవి వేరే వేరే సమయాలలో అంకురిస్తూ ఉంటాయి. సో ఆ బీజాలను పూర్తిగా అందులో మళ్ళీ మొలక రాకుండా చూడాలి. సో ఒక విత్తనాలు మీకు ఇచ్చాను, అది మీరు నాటారనుకోండి, మొలకలు వస్తాయి. కానీ ఆ విత్తనాల నుండి మళ్ళీ మొలక రాకూడదు. ఏం చేయొచ్చు? ఆ విత్తనాలను ఫ్రై చేయండి ఒకసారి పెంక మీద, ఫ్రై చేసి మళ్ళీ నాటండి, అందులో మొలక రాదు, ఎంత ట్రై చేసినా రాదు. రైట్. సో అదేవిధంగా ఈ భక్తి మార్గము ప్రత్యేకంగా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ ఇదంతా కూడా మనం చేస్తే, హరినామం చేస్తే ఏమవుతాయి? ఈ కామకర్మ బీజములు ఏవైతే ఉన్నాయో సంస్కారాలు, అవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. రైట్. ఆ ఫ్రై ఇది భాగవతంలో ఉంది, ఫ్రై అవ్వడం ఇదంతా ఆ శ్లోకంలో ఉంది, అక్కడి నుంచే చెప్తున్నాను. ఇది నా పర్సనల్ ఎగ్జాంపుల్ కాదు. సో ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ విత్తనము మళ్ళీ మొలక ఎత్తదు అందులో. రైట్. లేకపోతే టెంపరీగా మీరు మీది నుంచి అది కట్ చేశారనుకోండి, మళ్ళీ అనుకూలమైన సమయం రాగానే ఆ విత్తనం మళ్ళీ మొలుస్తుంది. ఎందుకంటే మీరు విత్తనాన్ని డిస్ట్రాయ్ చేయలేదు, మీద ఉన్నటువంటి మొలకని డిస్ట్రాయ్ చేశారు కాబట్టి. అందుకని అజామినుడు పాస్ట్ టైంలో అలాగే ఉంది. దృశ్యతే పునరుత్థితం అక్షీణ వాసనం రాజన్ దృశ్యతే పునరుత్థితం అని చెప్పారు. అజామిలుడు మంచి శుద్ధ స్థాయిలో ఉన్నాడు, కరెక్టా, మంచి బ్రాహ్మణుడు, తల్లిదండ్రుల మాట వింటున్నాడు, అన్ని బ్రహ్మకర్మలు చేస్తున్నాడు. దాని అర్థము తన హృదయంలో కామకర్మ బీజాలు లేవా? అలా కాదు, ఉన్నాయి, కానీ అవి ఇంకా మొలకెత్తలేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ ఒక వేశ్యని చూడడం జరిగింది, అప్పుడు వెంటనే మొలకెత్తేసింది కామ ప్రవృత్తి. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు, ప్రభుజీ నేను ఇప్పుడు ప్యూర్ డివోటీ అయిపోయాను ప్రభుజీ, దట్స్ ఇట్. ఎందుకంటే నాలో కామము లేదు, నాలో క్రోధము లేదు, నేను పక్కా శుద్ధ భక్తుడిని అయిపోయాను. ఈ భ్రమలో ఎప్పుడు కూడా ఉండకూడదు మనం. రైట్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, శుద్ధ భక్తుల స్థాయి ఏదైతే ఉంటుందో అది స్టాటిక్ కాదు. స్టాటిక్ అంటే ఒక స్థాయికి ఎదిగేసాం, స్టాంప్ కొట్టేం అయిపోయింది, ఇక ఆయన ఎల్లప్పుడూ శుద్ధ భక్తుడే ఉంటాడు, అలా కాదు. శుద్ధ భక్తుడు అంటే రోజు చేసే పని అది.
రోజు కూడా కదా, అనుక్షణం చేసే పని. ఎప్పటిదాకైతే భౌతిక జగత్తులో ఉంటామో మనం ఎంత గొప్ప భక్తులైనా కానివ్వండి, దిగజారిపోయే అవకాశము 100% ఉంటుంది. భౌతిక శరీరం ఉంది కాబట్టి ఫస్ట్, ఇంకా భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ ప్లేస్, రైట్? సో అందుకనే ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో మనం రోజు చేయాలి, భక్తి మార్గం. అప్పుడు ఏమవుతాయి, కామకర్మ బీజములు ఏవైతే ఉన్నాయో మన హృదయంలో అవి ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయినందువల్ల మళ్ళీ అవి మొలకెత్తవు. మళ్ళీ మొలకెత్తకపోతే ఇక కర్మబంధన ఎక్కడ ఉంటుంది? అందుకని ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్ప శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధన. ఇంకా 3వ అధ్యాయంలో మీకు అందరికీ తెలుసు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. ఉం? ఈ ఆ, ఈ కర్మబంధనం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? యజ్ఞార్థాత్, యజ్ఞము విష్ణువు కోసము పని చేయాలి, విష్ణువుకి అర్పించాలి, కృష్ణార్పణం చెయ్యాలి. అప్పుడేమవుతుంది, ఒక వ్యక్తి కర్మబంధం నుండి విముక్తి పొందుతారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఎంతో మంది ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజయాడుపు మాతాజీ ఈజ్ అ వర్కింగ్ లేడీ. షీఈ్ వర్కింగ్ ఇన్ ఒక కాలేజ్లో ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో షీఈ్ అర్నింగ్ మంత్లీ ఒక శాలరీ వస్తుంది. ఆ శాలరీలో ఒక భాగం రెగ్యులర్గా ఇస్తారు వారు కృష్ణుడి సేవ కోసం, రైట్? అలా ఇవ్వకపోతే ఏమవుతుంది? కర్మబంధన కలుగుతుంది. ఎందుకంటే కాలేజ్లో పనిచేయడం అంటే ఖచ్చితంగా అందులో ఎంతో మందితో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇది ఉంటాయి. ఏదో ఒక కర్మబంధన ఖచ్చితంగా కలుగుతుంది అక్కడ, తెలిసి తెలియకుండా కూడా. కానీ ఎందుకంటే అది చేసిన తర్వాత లాస్ట్లో ఒక భాగము కృష్ణుడు కర్పించినందువల్ల ఆ బ్యాలెన్స్ కర్మబంధన కూడా కృష్ణుడు తీసేస్తారు. ఇది అందరికీ అప్లై అవుతుంది, రైట్? నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ప్రతి నెల ఒక భాగం నేను కృష్ణుడి సేవలో ఉపయోగిస్తే అప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిలో చేసినటువంటి కర్మబంధన నాకు కలగదు. ఉదాహరణ చెప్తాను చూడండి. నేను HSBC బ్యాంక్లో పనిచేశాను, ఓకే? నా పోయినసారి నేను ఒక IDC క్లాస్ తీసుకున్నప్పుడు ఒక ప్రభుజీ వచ్చారు లాస్ట్లో, అందరి ముందు అడగలేదు. ఇది కొంచెం అందరు నవ్వుతారేమో లేకపోతే ఏమనుకుంటారని సైడ్లో ప్రభుజీ ఒక ప్రశ్న ఏంటన్నా, ప్రభుజీ నేను లేదా పోల్ట్రీ ఫామ్లో పనిచేస్తున్నానని. ఓకే, ఆయన దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు కానీ పోల్ట్రీ ఫామ్ తెలుసు కదా మీకు అందరికీ, ఈ కోళ్లను పెంచుతారు కదా, అక్కడ కట్ చేయడానికి, చంపడానికి, అమ్మడానికి. అక్కడ నేను అన్న, మీరు ఏం చేస్తారు అక్కడ? మీరు పోల్ట్రీ ఫామ్లో కోళ్లను చంపుతున్నారు అక్కడ అని అన్నాను. లేదు లేదు ప్రభుజీ, నేను కోళ్లను ముట్టుకొని కూడా ఏం చేయను, నేను అక్కడ అడ్మిన్గా పనిచేస్తున్నాను. అక్కడ కంప్యూటర్ ఉంటుంది, అందులో అకౌంట్ రిలేటెడ్ పని చూసుకుంటున్నాను. కరెక్ట్? సో ఇది డైరెక్ట్గా పాపం అవుతుందా ప్రభుజీ అని అడిగారు. సో దీనికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. తను డైరెక్ట్గా కోడిని అయితే కట్ చేయట్లేదు, కానీ తను ఒక సాఫ్ట్వేర్ నడిపిస్తున్నాడు అక్కడ కూర్చొని అదే కంపెనీలో. ఓకే, అనంతలక్ష్మి మాతాజీ, గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే తన డ్యూటీ కాబట్టి తను అందులో అది చేస్తున్నాడు కాబట్టి తప్పు ఉండదు అని అనుకుంటున్నాను ప్రభుజీ. ఓకే, మరి ఒక కోళ్లను కోసేవాడు కూడా తను కూడా ఇదే లాజిక్ ఉపయోగిస్తాడు. ఇది డ్యూటీ ప్రభుజీ, ఎందుకంటే ఇది చేసినందువల్లే మా భార్య పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, ఇంట్లో అన్నం తింటున్నాము, ఈ కోళ్లను కోస్తేనే కదా నాది జరుగుతుంది అని చెప్తారు. సో ఆ కేసులో కూడా తప్పు లేదా మాతాజీ? ఉంటుంది ప్రభుజీ. ఇన్ దట్ కేస్ ఉంటుంది ప్రభుజీ. బట్ ఏంటంటే ఏది చేసినా కానీ నాకు కృష్ణుడు ఇచ్చిన డ్యూటీ అని చెప్పేసి ఫీల్ అయ్యి, నేను చేస్తే నా ఫ్యామిలీ ముందరికి వెళ్తుంది అనేసి, నాకు కృష్ణుడు ఇచ్చిన డ్యూటీ ఇది, నేను ఆ డ్యూటీ నేను చేయాలి, నాకు ఇచ్చిన డ్యూటీ అని ఆలోచించి చేస్తే కాకపోవచ్చు ప్రభుజీ. కానీ ఒక కసాయి వాడు కూడా ఇది నాకు కృష్ణుడు ఇచ్చిన డ్యూటీ, నేను రోజు 100 మేకల్ని కట్ చేయాలి అని చేస్తే అప్పుడేమవుతుంది మాతాజీ? అది కర్మబంధనమే అవుతుంది ప్రభుజీ. అవుతుంది కదా. ఓకే ఓకే ఫైన్. శృతకీర్తి, యూ కెన్ ట్రై. థ్యాంక్ యూ మాతాజీ, మీరు ఇన్పుట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేనేమనుకుంటున్నానంటే అది బై ద వే, యు ఆర్ స్పీకింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. హౌ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ ఫైన్ ప్రభుజీ, You're మీరు fine, ఎలా okay. ఉన్నారు? థ్యాంక్ యూ, ఐఎమ్ గుడ్. ఐ హావ్ నాట్ సీన్ యూ ఇన్ ద క్లాస్ ఫర్ లాంగ్ టైమ్. సో ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నానంటే నువ్వు రెగ్యులర్ గా రావాలి, అది నా పాయింట్. థ్యాంక్ యూ, గో హెడ్. అయితే ప్రభుజీ నేనేమనుకుంటున్నానంటే ఆయన ఇండైరెక్ట్ గా అయితే, అంటే ఆయన కోడుల్ని చంపట్లేదు, ఆయన బిజినెస్ లో అయితే పని చేస్తున్నారు కదా, అయితే అది ఇండైరెక్ట్ గా అయితే ఆయన కర్మబంధన
తగులుతుంది. కానీ నాకు తెలిసి అది కొంచెం ఆయన పాపాలు కొంచెం తక్కువ అవుతాయేమో. ఓకే, వెరీ గుడ్, వెరీ వైడ్ అండర్స్టాండింగ్, గుడ్, నైస్. యా, ఇంకెవరైనా ట్రై చేస్తారా? సమ్ న్యూ పీపుల్ ఐ వాంట్ దెమ్ టు ట్రై. ఒక్క నిమిషం హరే మాతాజీ, కృష్ణ ప్రభు. ఒక్క హరే నిమిషం కృష్ణ ప్రభుజీ. మాతాజీ, 1 minute. లెట్ us గివ్ టు సమ్ అదర్ పీపుల్. ఐ వాంట్ మేక్ షూర్ బికాస్ వీడియోస్ కూడా ఆన్ లేవు, ఇంకా వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేయరు, వాళ్ళు ఉన్నారా లేరా అది కూడా తెలియట్లేదు నాకు. సో కొంతమంది పేర్లు, సుమన్ ప్రభు, గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభు, సుమన్ తమ్మన ప్రభు, చెప్పండి. అది అడ్మిన్ డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి అది ఆ, కర్మబంధన అవ్వదు ప్రభుజీ. తన డ్యూటీ తన హింస లాంటిది ఏమీ చేయట్లేదు. హ్మ్. తన నేర్చుకున్న విద్యని తను ఉపయోగిస్తున్నాడు కానీ తనేం తప్పు పని చేయట్లేదు ఉద్దేశం ప్రభుజీ. ఓకే, సో లెట్స్ టేక్ యువర్ ఆర్గ్యుమెంట్ ఫర్దర్. తను హింసని ఫెసిలిటేట్ చేస్తున్నాడా? కెన్ వి సే దట్? ఫెసిలిటీ చేయట్లేదు ప్రభుజీ. తను ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ రన్ చేయడానికి తను అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు. Hmm. సో ఎన్ని కోడ్ల ఆర్డర్స్ వచ్చాయి, రైట్? సో అకౌంట్స్, సేల్స్ అంటే ప్రభుజీ డిపార్ట్మెంట్. యాక్చువల్ గా తను అంటే దానికి ఓనర్ కాదు కదా ప్రభుజీ. తను కూడా ఒక జాబ్ చేస్తున్నాడు దాంట్లో ఓనర్ కరెక్టే, కాబట్టి దానికి తను జాబ్ చేస్తున్నాడు, కరెక్టే, ఓకేనా? సో ఒక ఆర్డర్ వచ్చింది, ఇక్కడ ఒక పెద్ద పార్టీ ఉంది, 100 కోడ్లు కట్ చేయాలి. సో ఆ 100 కోడ్ల ఆర్డర్ తీసుకొని, ఆ డబ్బు తీసుకొని 100 కోడ్ల ఆర్డర్ పాస్ ఆన్ చేశాడు తను. సార్ 100 కోడ్లు రెడీ చేయండి, ఇంకా నాంపల్లికి పంపేసేయండి అని చెప్పాడు తను. తన పని తనేం కట్ చేయలేదు, ఏం చేయలేదు, ఆర్డర్ ప్లేస్ చేసి ఫార్వర్డ్ చేశాడు. సో తను ఆర్డర్ ప్లేస్ చేశాడు కాబట్టి ఆ 100 కోడ్లు కట్ అయ్యాయి. కరెక్ట్ వన్ ఆఫ్ ద ప్రభుజీ. రీజన్. డైరెక్ట్ గా ఉన్నది ఇండైరెక్ట్ ప్రభుజీ. కానీ ఇండైరెక్ట్ అయినప్పటికీ తన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఒప్పుకుంటారా? ఉన్నమాట ఉంది ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఓకే, ఫైన్, గుడ్. తులసి మాతాజీ, వేర్ ఆర్ యూ? చెప్పండి, మీ మనోభావం ఏంటి? సేమ్ ప్రభుజీ, వి డిస్కస్డ్ సేమ్, అండ్ వి మా భర్త ఏదైతే చెప్పారో నేను అదే ఫాలో చేస్తాను. కాదు ప్రభుజీ, కర్మబంధనం మీరు చెప్పిన అంటే ఎక్స్టెండ్ చేసుకుంటే సగం తప్పు ఉంది ప్రభుజీ. ఓకే, గుడ్. అయితే ఓకే, వీ విల్ కమ్ టు ద ఆన్సర్, వీ హ్యావ్ వెరీ లెస్ టైం. సో పాయింట్ ఏంటంటే చూడండి, ఈ ప్రాసెస్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, అందరికీ వాళ్ళ వాళ్ళ వాటా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ వాళ్ళకి వాటా కొంచెం భయంకరంగా ఉండొచ్చు, ఇండైరెక్ట్ వాళ్ళకి వాటా కొంచెం తక్కువ ఉండొచ్చు. లైక్ దిస్ ఇస్ వాట్ శృతకీర్తి వాస్ టెల్లింగ్. ప్రభుజీ ఒక్క మాట ప్రభుజీ. ఇది ఇప్పుడు మనం మనకు వచ్చే పని కానీ మనకు అసైన్ అయిన పని కానీ పూర్వజన్మ ఫలితాలను బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు తనకి అదే కనుక మేబీ మంచి పని చేసి ఉంటే మంచి పనులు చేసి పుడితే కనుక ఇంకాస్త మంచి జాబ్ కానీ మంచిగా అంటే ఇట్లాంటి వర్క్ కాకుండా ఇంకా మేబీ ఇంకో కంపెనీలో అట్లా ఉండొచ్చు ప్రభుజీ. ఇప్పుడు ఇది ఓకే, ఐ విల్ క్లారిఫై వన్ పాయింట్. యాక్చువల్గా ఒక వ్యక్తి ఏ పని అయితే చేస్తున్నారో ఇప్పుడు అది పూర్వజన్మని బట్టి ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మని బట్టి ఏముంటుందంటే 2 విషయాలు. ఒకటి ఆర్థిక సామర్థ్యము, రెండవది ప్రవృత్తి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ప్రవృత్తికి ఇంకా ఉద్యోగానికి తేడా ఉంది. ఉద్యోగం అనేది ఒక వ్యక్తి తన స్వేచ్ఛని ఉపయోగించి కోరుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాలో శూద్ర ప్రవృత్తి ఉందనుకోండి, అంటే వర్కింగ్ క్లాస్ చేసే పని. సో దాంట్లో అనేక కార్యాలు ఉన్నాయి చేయడానికి, కరెక్ట్? అనేక కార్యాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంట్లో పని మనిషిగా పని చేయొచ్చు, రైట్? అండ్ మంచిగా నిజాయితీతో పనిచేసి, నా నిజాయితీతో ఎటువంటి దొంగతనం చేయకుండా ఏమి చేయకుండా మంచిగా పనిచేసి సంపాదించుకోవచ్చు, అలా కూడా ఉంది. లేకపోతే ఈ విధంగా ఒక కసాయివాడిలాగా మారి అలా కూడా చేసే అవకాశం ఉంది, రైట్? సో ఉద్యోగము ఏదైతే ఉందో, ఆక్యుపేషన్, అది ఒక వ్యక్తి స్వేచ్ఛని బట్టి తను నిర్ణయించుకుంటారు. ఒక ప్రవృత్తికి అనేక ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటాయి. సో అదే ఎందుకు ఎంచుకోవాలనేది నా పాయింట్. ఒక్క నిమిషం మాట్లాడచ్చా ప్రభుజీ? ప్లీజ్. ఇప్పుడు మనకి సపోజ్ ఏమన్నా ఒక లెదర్ ఫ్యాక్టరీ ఉంది ప్రభుజీ. ఇప్పుడు ఆ ఓనర్ మనకు సుమారు ఒక 100 మందికి 200 మందికి మనకి ఉద్యోగం ఇచ్చారు, చేస్తున్నారు. రైట్. కానీ లెదర్ ఫ్యాక్టరీలో లెదర్ వచ్చేది కూడా ఒక జంతువుని చంపే వస్తుంది ప్రభుజీ. రైట్.
మరి అప్పుడు కూడా అదే ప్రాబ్లం అయితే ప్రభుజీ. ఎస్, దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్. అందుకే నేను నా ఉదాహరణ చెప్పాను, నేను అది కంప్లీట్ చేయలేదు ఇంకా. నేను ఓకే హెచ్ఎస్బిసిలో పనిచేస్తున్నానని చెప్పేసి అకస్మాత్తుగా కోడి ఉదాహరణ ఇచ్చాను, కరెక్టా? ఓకే ఓకే అది ఎందుకు ఇచ్చానంటే దట్ విల్ బి మోర్ క్లియర్. సో నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, నా ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ దట్ విల్ క్లారిఫై ఎవ్రీథింగ్. సో ఈ పూర్తి ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, రైట్, అందరికీ వాటా ఉంటుంది, రైట్. ఎందుకంటే వాళ్ళందరూ ఫెసిలిటేట్ చేశారు కాబట్టి. తను అక్కడ కంప్యూటర్లో కూర్చొని ఆర్డర్స్ తీసుకోకపోతే బహుశా కోడి ప్రాణాలు మిగిలేవి, కరెక్ట్. సో కానీ తనకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, రైట్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ కాజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నేను హెచ్ఎస్బిసిలో పని చేశాను, ఇప్పుడు ప్రస్తుతం చేయట్లేదు అక్కడ. సో ఇట్ ఈస్ అ స్టాక్ మార్కెట్ కంపెనీ. ఇంకా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో మిగతావి, వాళ్ళకి వీళ్ళు ఫండింగ్ చేస్తారనమాట, రైట్. పెద్ద పెద్ద కంపెనీకి ఒక 50 crores లోన్ ఇవ్వడము, 80 crores లోన్ ఇవ్వడం అలా చేస్తుంది హెచ్ఎస్బిసి. పెద్ద లెవెల్లో ఉంటుందన్నమాట, రైట్. ఈ హెచ్ఎస్బిసి బ్యాంక్లో మినిమం అకౌంట్ ఇస్ 1 lakh rupees, అదర్వైజ్ యూ కెనాట్ ఓపెన్ అన్ అకౌంట్. సో అటువంటి లెవెల్లో ఉన్నది. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి ఫండింగ్ చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి నేను మా కంపెనీలో కూర్చున్నప్పుడు నేను చూశాను, మాకు న్యూస్ వస్తూ ఉంటాయి, ఇంటర్నల్ న్యూస్. రీసెంట్గా హెచ్ఎస్బిసి ఈ యొక్క క్లయింట్కి ఫండింగ్ చేసింది. అయితే ఆ క్లయింట్ ఈ కోళ్లను, మేకలను, ఇంకా ఆవులను కోసేటటువంటి కంపెనీ. దానికి హెచ్ఎస్బిసి ఫండింగ్ చేసింది 30-40 కోట్ల రూపాయలు. అప్పుడు నాకు హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయింది, ఇదేం నడుస్తుందని. అంటే ఇండైరెక్ట్గా నేను కూడా దానికోసము పని చేస్తున్నాను, రైట్. దాని అర్థం ఏంటంటే, నేను డైరెక్ట్గా ఎవరిని హాని చేయట్లేదు. నేను వచ్చానా, నా కంప్యూటర్ ఓపెన్ చేశాను, కోడ్ రాశాను, కంపైల్ చేశాను, డిప్లాయ్ చేశాను, వెళ్ళిపోయాను. దట్స్ ఇట్. నేను ఏదాని ఆవు గురించి ఏమి రాయలేదు. కానీ అది ఎక్కడ ఉపయోగింపబడుతుందనేది మన చేతిలో ఉండదు. సో దాని అర్థం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రకంగా కర్మబంధంలో చిక్కి ఉన్నారు ఇక్కడ. మనం ఎంత ట్రై చేసినా కానీ ఏదో ఒక రకంగా కర్మబంధన ఖచ్చితంగా కలుగుతుంది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఈ భౌతిక జగత్తు తయారైందే ఆ విధంగా అన్నమాట. సో అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడైతే మనం కృష్ణుడి కేంద్రంలో పెట్టుకుని కార్యం చేస్తామో, ఈ విధంగా తెలియకుండా జరిగినటువంటి కర్మబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణుడు క్లియర్ చేసేస్తారు. ఇంకా తెలిసి చేయడం నేను భక్తి కూడా చేస్తున్నాను, కానీ నాకు తెలిసి ఇది పాపం అని అది కూడా చేస్తున్నాను. సో కృష్ణుడు మనకి ఇంకా కొంచెం మళ్ళీ ఆలోచించడానికి సమయం ఇస్తారు. బాబు, కొంచెం ఆలోచించి ఏం చేస్తున్నాను, కొంచెం మార్పు తీసుకురా జీవితంలో, రైట్. అక్కడ కూడా మనకి హెల్ప్ చేస్తారు, ఇలా చిత్తశుద్ధి ద్వారా. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాను అనమాట, రైట్. ఇండైరెక్ట్ అనేది నా కంట్రోల్లో లేదు. ఇప్పుడు నేను హెచ్ఎస్బిసిలో కోడ్ రాశాను, వాళ్ళు ఏదో చికెన్ కంపెనీకి ఇస్తే అందులో నేనేం చేయను అని అనుకోవచ్చు, కానీ అందులో కూడా నాకు వాటా ఉంటుంది. బట్ ద పాయింట్ ఇస్, అటువంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కృష్ణుడు క్లియర్ చేస్తారు. ఎప్పుడైతే నేను ఆ హెచ్ఎస్బిసిలో పని చేసి నా శాలరీలో ఒక భాగం కృష్ణుడికి ఇచ్చాను, అప్పుడు నాకు సంతృప్తి కలిగింది. ఓకే, నా ఏదైనా పెండింగ్ ఉంటే కృష్ణుడు చూసుకుంటారు. సో దాని అర్థం ఏంటంటే, ప్రతి ఒక్క కార్యంలో మనం భగవంతుడికి ఒకవేళ ఆ ఫలాన్ని అర్పిస్తే అందులో కలిగేటటువంటి కర్మబంధన మనకి కలగదు. ఓకే సుమన్ ప్రభు, డస్ ఇట్ క్లారిఫై? వెరీ మచ్ క్లియర్ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో ఎవరు కూడా ఫ్రీ లేరు ఈ లోకంలో. ఒక వ్యక్తి అనుకోవచ్చు, ప్రభుజీ నేనేం మైథిలి మాత అనొచ్చు, ప్రభుజీ నేనైతే ఉద్యోగమే చేయట్లేదు, నాకు ఎటువంటి కర్మబంధనం లేదు, కరెక్టా కాదా? కానీ వారు రోజు ఇంట్లో అన్నం వండుతున్నారు, పిల్లలకి పెడుతున్నారు, రైట్. సో డెఫినెట్గా ఆ కర్మలో కూడా కర్మబంధన ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ కూరగాయలు వండారు, ఆ కూరగాయలు పంటలో పండుతున్నప్పుడు ఆ పండించే ప్రాసెస్లో ఎన్నో కీటకాలు చనిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ పెస్టిసైడ్స్ కొడతారు. పెస్టిసైడ్స్లో ఎన్నో ఇన్సెక్ట్స్ చనిపోతాయి అక్కడ, కరెక్టా? అంటే వెజిటేరియన్ గ్రోయింగ్ ప్రాసెస్లో కూడా ఎంతో కొంత హింస ఉంటుంది. విత్తనాలు నాటుతున్నప్పుడు అక్కడ ట్రాక్టర్ తను ఇలా తవ్వుతున్నప్పుడు కింద అర్త్ వామ్స్ ఉంటాయి, వాన పురుగులు ఉంటాయి, చనిపోతాయి. ఎలకలు ఉంటాయి, చనిపోతాయి. అక్కడ చట్నీ అయిపోతాయి, కనిపించవు కూడా, ఆ విధంగా చనిపోతాయి. అప్పుడు దాని తర్వాత విత్తనాలు నాటి చెట్లు వస్తున్నాయి అనమాట. సో ఆ విధంగా చూస్తే నేను పక్కా వెజిటేరియన్ ప్రభుజీ, మేము బ్రాహ్మణ్స్ ప్రభుజీ, మేము ఏ కర్మబంధనం మాకు లేదు అనడం వీలు కాదు. మీరు ఎంత వెజిటేరియన్ అయినప్పటికీ వెజిటేరియన్ తింటున్నప్పుడు కూడా కర్మబంధన
కలుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాసెస్లో కూడా కర్మబంధన ఉంది. ఏదో ఒక ప్రాణికి హింస జరగడము ఇదంతా కూడా జరిగింది కాబట్టి. సో అందుకని ఈ లోకంలో ఎవరు కూడా కర్మబంధన నుండి ఫ్రీ అవ్వలేరు. ఏకైక అవకాశం ఏంటది? ఎప్పుడైతే మనం భగవంతుడిని కేంద్రంలో పెట్టుకొని మనం ఆయన కోసం సేవ చేయడం మొదలు పెడతామో, మన చేసే కార్యాల యొక్క ఫలితాలను కృష్ణుడికి అర్పిస్తామో, అప్పుడు కర్మబంధం నుంచి మనం ఫ్రీ అవుతాం. అదే ఇక్కడ విషయం చెప్పారు. ఇది చెప్పడానికి ఇదంతా చెప్పాను. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మ బంధనై అని చెప్పారు. ఇప్పుడు చూసాం కదా 28వ శ్లోకం. సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి అని చెప్పారు. సో ఇది అసలైన సన్యాసి అంటే. ప్రభుపాదుల వారి తాత్పర్యం చెప్తున్నారు. అసలైన సన్యాసి అంటే ఎవరు? కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళ, గుండు గీంచుకున్న వాళ్ళ కాదు. అసలైన సన్యాసి అంటే ఏంటి? ఎవరైతే కృష్ణుడి కోసం పని చేస్తున్నారో, కృష్ణుడి సంతృప్తి కోసం కార్యం చేస్తున్నారో, అదొక మహిళే కావచ్చు, అదొక చిన్న అమ్మాయే కావచ్చు, చిన్న అబ్బాయే కావచ్చు, ఒక ముసలావిడ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సన్యాసత్వం అనేది ఒక గుణము, ఒక ప్రవృత్తి, రైట్? కృష్ణుడి కేంద్రంలో పెట్టి కృష్ణుడి సంతృప్తి కోసం పనిచేయడం, అది ఎవరిలోనైనా ఉండొచ్చు. సో ఈ విధంగా యత్కరోషి యదశ్నాసి, ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి సన్యాసి. ఇంకా అటువంటి వ్యక్తికి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు రెండు రావు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అశుభ ఫలితాలు అయితే మనకు క్లియర్గా ఇప్పుడు చర్చించాం, కరెక్ట్? ఆ శుభ ఫలితాలు అంటే, శుభ ఫలితాలు అంటే పుణ్యకార్యాలు. సో ఏ పుణ్యకార్యాలలో కృష్ణుడు లేరో ఆ పుణ్యకార్యం కూడా మనల్ని బంధిస్తుంది. ఎందుకంటే ఆ పుణ్యం చేసినందువల్ల ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ రావాలి, కరెక్ట్? సో ప్రభుజీ మీ దగ్గర చాలా డబ్బు ఉంది, కొంచెం మీరు డొనేట్ చేయండి. చేస్తాను, కృష్ణుడికి మాత్రం చేయండి. నేను పేదవాళ్ళు ఇంతమంది ఆకలితో చచ్చిపోతుంటే మీరేంటండి కృష్ణుడు కృష్ణుడు అంటుంటారు. ఫస్ట్ లోకంలో ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపాలి అని ఆ వ్యక్తి వెళ్ళి అందరికీ కడుపు నిండా మంచిగా మిరపకాయ బజ్జీలు ఇవన్నీ కూడా పెట్టాడు అనుకోండి, రైట్? అయితే ఏమైపోయింది? కడుపు అయితే నింపాడు, పుణ్యకార్యం చేశాడు, ఒప్పుకుంటారా? పుణ్యకార్యం తన సొంత డబ్బు పెట్టి చాలా మందికి ఇది పెట్టాడు. మరి ఆ పుణ్యకార్యం చేసినందుకు తనకు ఆ పుణ్య ఫలితం అనుభవించడానికి మళ్ళీ రావాలని వద్దా? పై వచ్చే జన్మలో మళ్ళీ పుడతాడు, మంచి ధనవంతుల కుటుంబంలో ఉంటాడు, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి ఆయువు ఉంటుంది, ఎందుకంటే పుణ్యకార్యాలు చేశాడు కాబట్టి. అయితే ఏమైంది ఇక్కడ? తను మోక్షం దక్కలేదు, తనకి కర్మబంధన నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే పుణ్యము కూడా కర్మబంధననే. ఈ విషయం మర్చిపోకూడదు. దాని అర్థం పుణ్యం చేయకూడదని కాదు. క్లాస్ పూర్తిగా వినండి, లాగ్ ఆఫ్ అవ్వకండి, రైట్? లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. శ్రీనివాస్ ప్రభుజీ చెప్పారు పుణ్యం చేయకండి అనేది. సో ఒక భిక్షగాడు వచ్చేసి, అమ్మ ఆకలి అవుతుంది, మీ చేతిలో ఒక యాపిల్ పండు ఉంది, ఇవ్వండి అమ్మా. నేను ఇవ్వను, ఎందుకంటే కర్మబంధన కలుగుతుంది. అలా చేయకూడదు ఎప్పుడు కూడా, రైట్? దాని అర్థం ఏంటంటే మనము పుణ్యకార్యం చేసినప్పటికీ మనం దాంట్లో కృష్ణుని యాడ్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. యజ్ఞ దాన తప ఈ మూడు కార్యాలు ఎప్పుడు కూడా ఆపకూడదు. పావనానాం మనీషిణ అని కృష్ణుడు చెప్పారు. యజ్ఞము, దానము, తపస్య. సో దానము కంటిన్యూ చేస్తూ ఉండాలి, కానీ దాంట్లో కృష్ణుడిని యాడ్ చేయాలి, రైట్? నార్మల్ తిండి పెట్టేదానికంటే కృష్ణ ప్రసాదం పెట్టండి. ఇస్కాన్ చేస్తుంది కదా ఎంత వైడ్ లెవెల్లో. రీసెంట్గా కరోనా టైంలో వచ్చినప్పుడు ఏ విధంగా కోట్ల ప్లేట్లు ప్రసాదం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసింది ఇస్కాన్. ఆ విధంగా ఇది చాలా మందికి తెలీదు కూడా అంత, రైట్? సో ఆ విధంగా కృష్ణ ప్రసాదం ఇవ్వడంలో చాలా చాలా అద్భుతమైనటువంటి ఈ కర్మబంధన ఉండదు, రైట్? అది పుణ్యము, అట్ ద సేమ్ టైం భక్తితో కూడినటువంటి పుణ్యం అది. సో అందుకనే అది చాలా చాలా మంచిది. ఆ వ్యక్తికి కూడా బెనిఫిట్ అవుతుంది, ఇచ్చే వ్యక్తికి కూడా బెనిఫిట్ అవుతుంది. సో అలా అని పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అందులో మనం కృష్ణుడిని యాడ్ చేయాలి, పాప కార్యాలు అయితే పూర్తిగా మానేసేయాలి. దట్ ఈస్ వెరీ సింపుల్. ఇది మన టేక్ అవే అనమాట. పాప కార్యాలు కంప్లీట్గా ఆపేసేయాలి. ప్రత్యేకంగా తెలిసి చేసే పాపాలు, తెలియక చేసే పాపాలు మన కంట్రోల్లో ఉండవు. నేను ఇక్కడి నుంచి అబిడ్స్ మందిరానికి వెళ్ళాను, 10 కిలోమీటర్ డ్రైవ్ చేశాను. ఐఎమ్ ష్యూర్ మార్నింగ్ 4:30కి వెళ్ళినప్పుడు టైర్ కింద ఎన్నో చీమలను, చిన్న చిన్న కీటకాలను చంపుంటాను, 100%. నాకు తెలియదు కదా, రోడ్డు మీద ఎన్నో కీటకాలు ఉంటాయి. ఎప్పుడెప్పుడు కొన్ని మంచి రోడ్స్ ఉండవు, అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న కీటకాలు చనిపోయి ఉంటాయి నా కారు కిందికి వచ్చి. సో దానికి బాధ్యుడిని నేనే, కరెక్ట్? సో దాన్ని నేనేం చేయలేదు, రైట్? సో కానీ భక్తి మార్గంలో మనం ఉన్నాం కాబట్టి, మనం వెళ్ళిన ఉద్దేశం కృష్ణుడి సేవ కాబట్టి కృష్ణుడు దాన్ని టేక్ కేర్ చేసుకుంటారు, రైట్? కానీ నేను అదే ఒక కారు పక్కన ఆపు, ఒక చికెన్ బిర్యానీ ఇవ్వండి సార్, చాలా రోజులు తినలేదు, రైట్? ఇది ఇక్కడ ఏమైంది? తెలిసి చేస్తున్నాను,
కరెక్ట్. ఇక్కడ ఏమైనా కృష్ణుడు క్షమిస్తారా మనల్ని? క్షమించరు. రైట్. మన చిత్తశుద్ధి చేయడానికి అవకాశం ఇస్తారు అన్లిమిటెడ్గా. కానీ నేను భక్తి చేస్తున్నాను కాబట్టి ఏదైనా చేస్తే పర్వాలేదు, అది జీరో అయిపోతుంది. రైట్. దీన్నే సెవెంత్ ఆఫెన్స్ అంటారు. ఏమంటారు? సెవెంత్ ఆఫెన్స్. టు కమిట్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ నేమ్. 10 అపరాధాలు ఏవైతే ఉన్నాయో అందులో 7వది ఇది. ఆ, హరినామం యొక్క బలాన్ని అడ్డు పెట్టుకొని పాపకార్యాలు చేయడం. ఎలాగో హరినామం క్లియర్ చేసేస్తుంది కదా, విచ్చలవిడిగా చేసేసుకుందాం. అటువంటి ప్రవృత్తి మంచిది కాదు. కృష్ణుడు ఆ ఇటువంటి కపటాన్ని స్వీకరించారు అనమాట. రైట్. సో అందుకనే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? పుణ్యకార్యాలు కంటిన్యూ చేస్తూ ఉండాలి, దాంట్లో కేవలం కృష్ణుడిని యాడ్ చేయాలి, పాపకార్యాలు ఆపేయాలి. కొన్ని 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 మనము బహుశా అకస్మాత్తుగా పూర్తిగా ఆపలేకపోవచ్చు. ఓకే. సో దాంట్లో ఏదో మీరు నిరాశ, ఏదో టెన్షన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన భావం సరిగ్గా ఉంచితే మెల్లిమెల్లిగా కృష్ణుడు మనకి హెల్ప్ చేస్తారు ఆ యొక్క అటువంటి పాపకార్యాలను పూర్తిగా ఆపేయడానికి. ఓకేనా? సో ఆ విధంగా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను ఇదే విధంగా క్లాస్కి వచ్చాడు. సో తనకు తెలిసిపోయింది ఈ విధంగా మాంసాహారం చేయడం కరెక్ట్ కాదని. దెర్ ఇస్ నో గుడ్ రీజన్. ఇంకా పాపకార్యం కూడా సో ఆపేయాలి. సో తను తెలిసింది ఆపేయాలి, కానీ అది ఆపడానికి 3 years పట్టింది. ఇట్స్ ఓకే, కనీసం 3 years తర్వాత సక్సెస్ వచ్చింది. ఇజ్ ఇట్ నాట్? కానీ ఆ సక్సెస్ కూడా ఎందుకు వచ్చింది? 3 years తన భక్తుల సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి. సో అందుకనే మనము కొన్ని కొన్ని అంత ఇమ్మీడియట్గా పోకపోవచ్చు. దట్ ఈస్ ఓకే. భావం తను క్లియర్గా శుద్ధంగా ఉంచాడు, ప్రతిరోజు వేడుకున్నాడు అనమాట. సో ఆ విధంగా దాన్ని మంచిగా ఇప్పుడు పెద్ద భక్తుడైపోయాడు. సో ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. రైట్. ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు మనకి దారిని చూపిస్తారు. ఆ విధంగా కర్మబంధం నుంచి మనం కంప్లీట్గా విముక్తి పొందొచ్చు. అది ఈ శ్లోకంలో చెప్పారనమాట.